పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితిలోకి వచ్చేసింది. అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులందరికీ, each and every eminent senior journalist, for all of you, my heartfelt apologies for getting delayed. క్షమించాలి, కొంచెం గంటన్నర 2 గంటలు ఆలస్యమైంది. రోజు 26-24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో ప్రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, కొంచెం పక్క సరిపోదు, కొంచెం పక్క సరిపోదు, చాలు. ఏం లేదు అంటే ఓకే, థ్యాంక్ యూ. అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతుంది క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం, ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలా. అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తెలియక దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి నలిగి, పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28-29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 yearsలో. అండ్ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాడంటే, కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచివి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ, ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే, ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే, దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్, ఐ డోంట్ నో యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు, మేము దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డూ వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే, నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది మొఘల్కి సంబంధించింది. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈజ్ గ్రేట్, హౌ షాజహాన్ ఈజ్ బై క్రియేటింగ్ తాజ్ మహల్, హౌ what an artistic personality, what an artistic emperor, what an aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man.
He never used to take anything from his own kingdom. Always he used to earn his own bread by stitching trophies and also something like making some dharmic grants. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్, జిజియా ఆన్ హిందూస్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది. హిందూగా ఉంటావు, ముస్లింగా ఉంటావు అంటే, లేదా విల్ బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే. దట్స్ ద సీక్వెన్స్. సో వన్స్ దే ప్రొడ్యూసర్ అండ్ కృషి గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇది ఏమంటుందండి, చౌకీటానా. ఈ చౌకీటానా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమైంది, వి కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ? We are not questioning about the Akbar's greatness. We are not questioning the Shah Jahan's historic values. We are not questioning the Aurangzeb's commitment to his religion. There's nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టరీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years, వెరాస్ చాళుక్యాస్, వెరాస్ పల్లవాస్, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం hundreds of years. కానీ ఎందుకు అది వాళ్ళ హిస్టరీ, మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ద డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు ముఘల్స్. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ అవర్ మైండ్ బ్యాక్. సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ అక్బర్, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about jizya? It's always interesting. No, being a Hindu land, ఇది నేను హిందూగా ఉన్నాను, నువ్వు జిజియా నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరేమో దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారేమో, సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్. సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి. ఎందుకంటే ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళతో ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ when it comes to jizya. రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ద మొఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్ jizya. So why can't we explore? మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ముక్కు ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్, టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా. ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi okati repeated adi naaku cheptunnappudu naaku nijanga enduko chaala aanandam kalindi. Endukante okasari ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు.
సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి. మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐఎమ్ క్వైట్ రిలక్టెంట్ హీరో, కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. ఐఎమ్ లీస్ట్ కనెక్టెడ్ టు, ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా. బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నేను హీరో ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం, డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ యూ డూ, మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారత్. ఐఎమ్ డీప్లీ కమిటెడ్ టు దట్ పార్ట్. అలా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్, వర్సెస్ ఈవిల్. ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద టెన్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద ఫియర్. ఆ ఆస్పెక్ట్, ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోవాలి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ ద re-examining the screenplay. One is I wanted someone from ఆయన పేరేంటి జయసుధ గారి, the tall guy. No, what's his name? జయసుధ గారి అబ్బాయి నిహా కపూర్ యాక్టెడ్ యాజ్ అ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా, బలూచిస్తాన్ నుంచి. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని, ఎందుకంటే దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కెన్ బి ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని థాట్లో పెట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేసాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, నేను పట్టించుకోవడం మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద హూవర్ ఈస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది నెగిటివ్ రివ్యూస్ అంటే ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోండి, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవరో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బయట అంటే ఏం చేస్తారు, చేసుకుంటున్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీకు పదే బెదరు, ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా,
ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా అన్నం మానేరండి. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అది నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సార్ మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్, మొఘల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్ నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటెన్ యాక్టింగ్? యాక్టర్స్ పని కూర్చో, మై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటా. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. A DNA lo gelipinda baada. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఎందుకు జిజియా అసలు దీని గురించి ఎవరు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా వాళ్ళందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి చదివా. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూసే చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ యూ లుక్ టువర్డ్స్ వెస్ట్, దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్. మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో, ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక, ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere records, it's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about how well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target in the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి,
మీరంత సున్నితంగా ఉండకండి మీరు. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎవరు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to her. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి. కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా more than Kohinoor, the major dialogue is more than the Kohinoor, the values of this country, the Vedic knowledge of this country, the people who possess that Vedic knowledge, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. Kohinoor ఉంటుంది, పగిలిపోతుంది, Kohinoor పడిపోతుంది. కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రసింగ్ దట్ పార్ట్, ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాదర్డ్ అబౌట్ మనీ. కాసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు, కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టున్న చాలా బాధ్యత అనిపించింది. ఆయన నలిగారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి పెద్ద ఇష్యూ కాదు. కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రావు. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ ఉన్నది మీరే చేశారు కదా, చాలా చాలా బాగా చేసి. బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను, దుర్మార్గుడు. అదా యా Please come here. We'll take a photograph. Please come on. Please come on to the stage. Come. Revita garu. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. అలా కాదు అంటే జేజేలు ఇక్కడ బయటికి కొడుకోండి. నివికా గారికి ప్రత్యేకంగా, నివికా ప్లీజ్ ఎవరో పార్ట్ ఆఫ్ టీమ్ ప్లీజ్. Nidhi garu, she is Nivika. She acted in. మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకుని ఇట్లాగే ఉంటారు, నాకు అంత ఊపిరి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని. అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే
ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దాని హిట్ ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం. నాకు అది సక్సెస్ అనిపిస్తే I truly enjoy my journey. It's not about success. ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. అదే జీవితాన్ని సీరియస్గా, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌసెస్, ప్రతి ఒక్కరికి, మీ యాజమాన్యానికి, టు ఆల్ అవర్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు చిన్న ఇంకేదో పదం ఉందని ఎదుగుతున్నాను, లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్. అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ సోషల్ మీడియా మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే ఆమె రిలక్టెంట్ గై టు కమింగ్ టు సోషల్ మీడియా. నాకు అసలు ఇష్టం ఉండేది. 2016 ఇప్పుడు 17 వచ్చాను. అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ either ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దేర్ ఇస్ నో బ్యాలెన్స్. మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ హేట్రెడ్, ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు, లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు, ప్రాంతీయత మీద కొట్టుకుంటారు. అరే వీఆర్ ఆల్ హ్యూమన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లివ్ ఫర్ 100 years. నిండు 100 ఏళ్ళని 100 ఏళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా. నా ఉద్దేశం ఏంటంటే లెటస్ బీ హ్యాపీ, లెట్స్ బీ జాయ్ఫుల్. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెటస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. థ్యాంక్ యూ. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ మాటలు నిజంగా చాలా సూదింగ్గా ఒక థెరపీలా అనిపించాయి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హరిహర వీరమల్లు రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్, హిస్టారిక్